ఈ 7 మాటలు మాత్రమే. ఈ మాటలను మనం మనకున్న సమయాన్ని మనం మనసులో పెట్టుకొని క్లుప్తంగా ఎంత త్వరగా మనం 10-15 minutes 10 నుంచి 15 నిమిషాల లోపల మనం అందరూ మాట్లాడగలిగితే ఇక్కడ మాట్లాడగలిగిన వారు సమయానికి మనం ముగించుకోవచ్చు. తర్వాత ఎందుకంటే మరలా మనకు పెట్టుకోరు పరపట్టి ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి మన సమయానికి ముగించుకుంటే మంచిది. ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. మొదటి మాట సత్యరెడ్డి పద్మ వచ్చి ప్రార్థనతో మొదలెట్టాలని ప్రారంభించాము. తెలుగులో పలికిన 7 మాటల్లో మొదటి మాట నాకు దయచేసినందుకే దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మాస్టర్ గారికి మాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నాయన గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. నాయన ప్రభా తండ్రి ఇప్పుడు మొదటి మాట నాయన ధ్యానం చేస్తుండగా ప్రభా శక్తి చేతి కాదు, బలం చేతి కాదు ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభా. నేను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా వాళ్ళ భయాన్ని తీసివేయండి, నైనా బలహీనతను తీసివేయండి. ఈ ఆత్మ ద్వారా మాట్లాడే కృపను దయచేయమని నైనా స్తోత్రాలు తండ్రి. ఆరాధనంతటి కూడా ప్రభా తండ్రి మీరే తోడుకోండి, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగేస్తున్నాం తండ్రి. చిన్న ప్రార్థన. సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. యేసు ప్రభు వారు 7 మాటలు పలికినప్పుడు అండి 7 మాటలని 2 భాగాలుగా విభజించారండి. మొదటి 3 మాటలు ఒక భాగం, 4 మాటలు ఒక భాగం. మొదటి 3 మాటలు ఏం చేశారంటే చుట్టూ ఉన్న జనంతో మాట్లాడారు. 4 మాటలు ఏం చేశారంటే తన గురించి మాట్లాడారు. ఫస్ట్ 3 మాటలు ఏంటంటే చుట్టూ ఉన్న జనాల గురించి, 4 మాటలు ఫస్ట్ 3 మాటలు చుట్టూ ఉన్న జనాల గురించి, 4 మాటలు తన గురించి మాట్లాడారు. గురువారం రాత్రి అండి గెత్సేమనే తోటలో యేసయ్యని పట్టుకున్నారండి. పట్టుకుని ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి ఆ రాత్రి సుమారుగా 6 కోర్టులు తిప్పారండి. తిప్పిన తర్వాత ఫస్ట్ పిలాతు దగ్గర తీసుకెళ్లారు, కైఫా దగ్గర తీసుకెళ్లారు, హేరోదు దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారండి. పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత పిలాతు భార్య ఏం చేసిందంటే ఆ నీతి మంత్రి జోలికి వెళ్ళొద్దని కబురు పెడితే ఆ పిలాతు ఏం చేశాడంటే సరే కొరడాలతో కొట్టే వదిలేస్తారేమోనని కొరడాలతో కొట్టించారు. కొరడాలతో కొట్టినా సరే మన జనాలు ఏం చేశారంటే లేదు యేసయ్యని సిలువ వేయాలి అన్నారు. సరే ఈ నీతి మంత్రి జోలికి నేను ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి అయినా సరే జనాల కోసం అప్పగించాడండి. ఈ నీతి మంత్రి విషయంలో నేను మీరు ప్రార్థన చెప్పేసి ఆయన వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆయన ఏం చేశారంటారండి వాళ్ళు తీసుకెళ్ళి కొరడాలతో కొట్టి మామూలుగా సిలువ వేయడం జరిగింది. దగ్గర ఆ రాత్రంతా కూడా 6 కోర్టులు తిప్పారు. సెదై అనే మిగువ కర్ర పెట్టుకోలోని అడ్డు కర్రతో యేసయ్యని 3 మేకులు వేసి సిలువ వేయడం జరిగిందండి. ఆ తర్వాత యేసయ్య ఏం చేశారంటే మొదటి మాట పలికారండి. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అండి. తండ్రి వీరేం చేయుచున్నారో మీకు తెలియదు కనుక వీరిని క్షమించండి. మీరేం చేస్తున్నారో మీకు తెలియదు కనుక మీరు క్షమించండి అన్నమాట.
ప్రతి మనిషిలో రండి, ప్రతి ఒక మనిషి తీసుకుంటే ఫస్ట్ చిన్న వయసులో పలికే మాటలకి, చనిపోయే ముందు పలికే మాటలకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి. చనిపోయే చిన్న చిన్న మాటలు పలుకుతున్నప్పుడు అందరూ ముద్దు ముద్దుగా ఉంటాయి. అదే చనిపోయే ముందు అయితే అంటారు, లాస్ట్లో చనిపోయేటప్పుడు మీ దగ్గర ఏమైనా చెప్పారా, ఆస్తి పాస్తులు పంపకాలు అవన్నీ చెప్పేటప్పుడు లాస్ట్ మాటలు అందరూ కూడా ఇంపార్టెంట్ ఇస్తారు. ఈయన ఏడు మాటలు పలికారండి. 7 మాటలు ఫస్ట్ మాట ఇది. జాన్ వెస్లీ ఆయన కూడా లాస్ట్గా ఏం పలికారంటే, ఆయన దేవుడు మనతో సదాకాలం ఉన్నారు. స్టెఫెన్ అనే ఆయన లాస్ట్ మాటగా ఏం పలికారంటే, మీరేం చేస్తున్నారో దేవుడికి తెలియదు, నాకు దేవుని యొక్క సింహాసనం కనబడుతుంది అనేసి అలా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ మాటకి ఏంటి అనేసి ఇంపార్టెంట్ ఇస్తారు. ఈరోజు ఏంటంటే మనకి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. సంవత్సరంలో 50 శుక్రవారాలు దగ్గర వస్తాయి. ఈ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం అయిందంటే, దేవుడు ఈ శుక్రవారం రోజు మనకి శుభాన్ని కలుగజేశాడండి. ఈ రోజు మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడండి. ఆయన మనకి ఇష్టంగానే ఈ లోకానికి వచ్చాడు, కానీ ఎవరు బలవంతం చేయడం వల్ల ఎవరు సిలువ వేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, మేము సిలువ రాస్తున్నాం. కానీ ఆయన ఈ లోకానికి ఆయన ఇష్టపూర్వకంగానే వచ్చారని, మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాన్ అంటాడండి, దేవుని పాపాన్ని మోసుకొని పోయే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంటే మన పాపాలన్నీ కూడా సిలువలో వేసుకుని అయినా మోసి మనకి పాపులమైన మనకి రక్షణ కల్పించారండి. నాశనానికి పోవాల్సిన మనల్ని జీవానికి నడిపించారండి. రక్షణ వాక్యం కలగాలంటే ఆయన సిలువలో మన పాపాలు మోసుకొస్తేనే కానీ మనకి రక్షణ అనేది కలదు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి రావాలన్నా, శాపగ్రస్తులైన మనల్ని నిత్య జీవం జీవించాలన్నా ఆయన సిలువ మరణం పొందారు. కంటే ఈ రోజు మనకి అన్ని శుక్రవారాల కన్నా శుభ శుక్రవారం. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడాల అన్నిటి నుంచి కూడా మనకి విడుదల దయచేసిన రోజు ఈ శుభ శుక్రవారం. అందుకే ఈ రోజు మనకి ఎంతో మన క్రిస్టియన్లందరికీ ఎంతో శుభమైన పండుగ అన్నమాట. అందుకే శుభ శుక్రవారం అన్నారు. ఆయన చివరి మాటలు పలుకుతున్నప్పుడు అంటే సృష్టి కూడా చూడలేకపోయిందంట. చాలా చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోతే పక్షులు జంతువులు కూడా అయ్యో చీకటి పడిపోయిందని చెప్పేసి వాళ్ళ గుడారాలకి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటారంట. ఈ సృష్టిలో అన్నిటికంటే ఘోరమైన శిక్ష ఏముందంటే, ఏంటి ఘోరమైన శిక్ష అంటే సిలువ మరణం అండి. రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే వాళ్ళు సిలువ వేసి ఆ సిలువలో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళండి. అలాంటి ఘోరమైన మరణ శిక్ష మన యేసయ్యకి ఇచ్చారు. ఆయన ఏ పాపం చేయకపోయినా ఆ మన శాపాల కోసం ఆయన సిలువ మరణం పొందారండి. వాళ్ళ చిత్రహింసలు ఎలా ఉంటాయంటే, చిత్రహింస పెట్టడం, కొరడాలతో కొట్టడం, మేకులు తెగొట్టడం, ఇలా విపరీతమైన బాధలు పెట్టి వాళ్ళు యేసయ్యని సిలువ వేస్తారంటే, ఆయన పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత కలుగుతుంది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన రక్తం ద్వారాగానే మనకి పాప క్షమాపణ అనేది జరిగిందండి. ఆయన దగ్గర ఇష్టడైన యొక్క యోహాన్ అనే శిష్యుడికి తన తల్లిని అప్పగించినట్లు చూస్తాం. అదేవిధంగా ఆ శిష్యుడు కూడా ఆ యొక్క తల్లిని ఆ గడియ నుండి కూడా చేర్చుకున్నట్లు మనం ఈ యొక్క 3వ మాట ద్వారా బాధ్యతను మనం నేర్చుకుంటున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించింది. మంచి దినం ఉంది మీకు చెప్తున్నాను, కానీ మీరే దేవుడి ప్రేమ తలుచుకుంటే నేనే ముందుగా ఏడ్చేస్తాను. సరే, ఇప్పటి వరకు మన సహోదరులు ఎంతో మంచి మాటలు చెప్పారు. 4 మాటలు చాలా చేస్తారు కదండి. ఒకవేళ మత్తు ఇవ్వకపోతే ఆ నొప్పి అనేది మనం భరించలేము, చాలా కష్టమైపోతుంది కదా. కానీ ఆ యొక్క రోమా సైనికులు ప్రభువును కొడుతున్నప్పుడు ఆయన ఏ మత్తు తీసుకోలేదు, ఏ మత్తు ఇంజెక్షన్ కూడా ఆయన తీసుకోలేదండి. సంపూర్ణంగానే సిలువను మోసారు, సంపూర్ణంగానే ఆ యొక్క నొప్పి భరించారు, సంపూర్ణంగానే ఆ యొక్క రక్తాన్ని ఆఖరి పొట్టు వరకు ఆయన చిందించారండి.